నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రకటించాడని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పిలుపు మేరకు ధర్నా రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా డిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారకొండ రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబడ్లకే 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాడని తప్పుబట్టారు. అన్ని రకాల వడ్లకు క్వింటల్ కు 500 రూపాయలు బోనస్ చెల్లించి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని హెచ్చరించారు. खबरदार खबरदार గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నిర్మల్లో. మరి ఏదైతే రైతులకు 500 బోనస్ అని చెప్పేసి అబద్ధమైన హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం జరిగింది. మరి ఎంపీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే సన్న వడ్లు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్తున్నాడు. దొడ్లు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పి చూసా మాట్లాడుతూ నిన్న రైతులందరినీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు బియ్యాన్ని పండిస్తారు. 10% మంది మాత్రమే సన్న బియ్యాన్ని పండిస్తారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దొడ్డు బియ్యంకు 500 బోనస్ ఇవ్వమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి జాగ్రత్త చెప్తున్నాం. తెలంగాణ రైతుల టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. మీ మెడలు వంచైనా కానీ దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి కూడా 500 బోనస్ ఇచ్చేదాకా మేము నిద్రపోము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ స్థానం అలాగే కలిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రేపటి జరగబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.